గైస్ లైక్ పైన ఒక రివర్ ఓషన్లో కలిసింది చూసాం. బట్ హియర్ ఐ కెన్ సీ దట్ రెండు రివర్లు ఒక దగ్గర కంబైన్ అయ్యి అక్కడ నుంచి ఓషన్ ఇన్లో కలిసే వ్యూ మనకు కనబడుతుంది అనమాట. సో హియర్ ఈజ్ అ వ్యూ. యాజ్ పర్ ద గూగుల్ మ్యాప్ అయితే దట్ ఈస్ చక్రా రివర్ అండ్ దిస్ ఈస్ సౌపర్ణికా రివర్ అంటారు. చక్రా రివర్, సౌపర్ణికా రివర్. అవి అక్కడి నుంచి వచ్చి ఇందులో కంబైన్ అయింది, ఇక్కడ నుంచి వచ్చి ఇందులో కంబైన్ అయింది. అండ్ దట్ ఈస్ ద ఓషన్ గైస్. ఐలాండ్ లాంటి దాని పక్కకు ఉన్నది ఓషన్ అనమాట. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఓషన్లోకి గెలుస్తుంది. యూ కెన్ సీ హియర్ దిస్ ఈస్ చక్రా రివర్, దిస్ ఈస్ సౌపర్ణికా రివర్. ఇలా ఇక్కడ నుంచి వెళ్ళి ఈ ఐలాండ్ బ్యాక్ సైడ్ డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడ నుంచి ఓషన్లో కలిసిపోతున్నాయి. అండ్ ఐ హోప్ దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఒక రివర్ కలవడమే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అలాంటిది ఒక రెండు రివర్స్ కంబైన్ అయ్యి అండ్ దెన్ మళ్ళీ ఇంకో ఓషన్లో కలవడం. దిస్ ఈజ్ ద రేరెస్ట్ వ్యూ అండ్ దిస్ ఈజ్ ఇన్ ద రూట్ ఆఫ్ మర్వంతే టు వారంగా జైన్ టెంపుల్ అనమాట. వారంగా జైన్ టెంపుల్ అనేది లేక్ మధ్యలో ఉంటుంది. సో అక్కడికి వెళ్దామని వెళ్తుంటే మధ్యలో ఇది రూట్ కనబడుతుంది అనమాట. లైక్ వీఆర్ ఎట్ జైన్ టెంపుల్, వారంగా జైన్ టెంపుల్ అంటారు. ఇది ఒక లేక్ మధ్యలో ఉంటుంది అనమాట. సో మనమైతే బండి అక్కడ పార్క్ చేసినాం, ఆ కార్ బ్యాక్ సైడ్. అండ్ ద టెంపుల్ ఇస్ ఇన్ దిస్ సైడ్, అక్కడ ఉంది. అరౌండ్ బోట్లో వెళ్ళాలి మనం. వెళ్ళాలంటే డైరెక్ట్ వెళ్ళడానికి వెళ్ళలేదు. సో వీ నీడ్ టు గో త్రూ బోట్. మధ్యలో రివర్ ఉంటుంది, మొత్తం రివర్ ఆర్ లేకే అనుకుంటా. రివర్ అయితే కుదరదు కాబట్టి లేక్లో అక్కడ టెంపుల్ వరకు వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి వెళ్ళిపోవాలన్నమాట. సూపర్ పదండి. వెళ్ళాలంటే మాత్రం ఒక 25 రూపీస్ టికెట్ ఉంది. 25 or 20, వాడైతే నా దగ్గర 20 తీసుకున్నారు. వేరే వాళ్ళకేమో 25 తీసుకుంటే ఎందుకో ఏమో చేంజ్ లేదు కావచ్చు. సో ఇఫ్ యూ వాంట్ కమ్ హియర్, మార్తంగే నుంచి 53 కిలోమీటర్స్ ఏమో ఉంది. అండ్ ఫర్ టేకింగ్ టికెట్ నీడ్ టు గో దేర్. అండ్ టెంపుల్ ఈజ్ ఆన్ మై బ్యాక్ సైడ్. కానీ ఎండలో వెళ్ళడం అంటే చాలా రిస్క్. బికాస్ బైక్ పైన ఉన్నంతసేపు మనం స్పీడ్లో వెళ్తాం కాబట్టి ఏమి ఏర్పడట్లేదు. కానీ వెన్ వీఆర్ స్టాండింగ్ ఆర్ వీఆర్ గోయింగ్ టు ఎనీ లొకేషన్, వెళ్ళే దారిలో మనం చెమటతో స్నానం అయిపోతుంది అనమాట. ఐఎమ్ వేరింగ్ ఏ క్యాప్, సన్ గ్లాసెస్ అండ్ టీషర్ట్ మీద తిరుగుతున్నా. మొత్తం కర్ణాటక మొత్తం టీషర్ట్ మీదనే తిరుగుతున్నా. ఇంకా నైట్ ప్యాంట్ పెట్టుకున్నాను. కానీ నేను కామారెడ్డిలో మా ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి ప్యాకింగ్ మొత్తం తీసి మళ్ళీ చద్దామన్నమాట. అప్పుడు అయితే నా నైట్ ప్యాంట్ మర్చిపోయాను. సో దెర్ ఇస్ నో నైట్ ప్యాంట్. కార్గోస్ జీన్స్ మీద ఇంత ఎండలో తిరుగుతున్నాం. సో నెక్స్ట్ మనం ములాయనగిరి పీక్ ఆర్ నేత్రావతి పీక్కి వెళ్ళాలి, విచ్ ఈజ్ ఇన్ చిక్మంగళూర్. సో లెట్స్ గో. సో ఫైనల్లీ గైస్ పెట్రోల్ అయితే కొట్టించాను అనమాట. సో మన కాడ జైన్ టెంపుల్ తర్వాత ఒకటే లైన్లో ఉంది. ఈ పెట్రోల్ బంక్లో కొట్టించా. అండ్ నౌ వీఆర్ ఎంటరింగ్ ద వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ కర్ణాటక, ద డార్కెస్ట్, ద డెన్సియెస్ట్ ఫారెస్ట్ ఇన్ కర్ణాటక. అండ్ మౌంటైన్స్ కనబడుతున్నాయి కదా, అదే వెస్టర్న్ ఘాట్స్. సో ఆ వెస్టర్న్ ఘాట్స్లో ట్రావెల్ చేసుకుంటూ మనం వెళ్ళాలి.
హియర్ ఇస్ ద ట్యాంక్ఫుల్, హియర్ ఇస్ ద మ్యాప్, అండ్ హియర్ ఇస్ మీ అండ్ ద వెస్టర్న్ ఘాట్స్. అవన్నీ కంప్లీట్ చేసి మనము లయన్గిరి వెళ్ళాలన్నమాట. ఎస్టిమేషన్ టైం 2:30 ఏమో చూపిస్తుంది. వీ విల్ ట్రై టు రీచ్ బిఫోర్ దాట్, ఎందుకంటే మనకు అదే కదా స్పాట్. రీచింగ్ బిఫోర్ ద గూగుల్ ఎస్టిమేషన్ టైమే మనకి మంచి స్పాట్ అనమాట. సో ఫైనల్లీ ఇట్స్ లైక్ వెస్టర్న్ ఘాట్స్ ఈజ్ హియర్. సో దిస్ ఈజ్ ద వెస్టర్న్ ఘాట్స్. ఆల్మోస్ట్ మనం అక్కడ కింద ఉన్న దగ్గర పెట్రోల్ కొట్టించుకొని ఇక్కడికి వచ్చాము ఇప్పుడు. అండ్ రూట్ అయితే పిచ్చి గీతలు లెక్క ఉంది. స్టిల్ 150 kilometers. సో ఇది ఒక డ్రీమ్, వెస్టర్న్ ఘాట్స్లో ఉండాలని. స్టిల్ వీ నీడ్ టు గో అప్ ఆఫ్ ద మౌంటైన్, బట్ ఇది మిడిల్ వెళ్ళిన వల్ల ఇంత హైట్లో ఉన్నాం అనమాట. దిస్ ఈజ్ వెస్టర్న్ ఘాట్స్. సో గైస్, ఐ డోంట్ నో వెదర్ యూ ఆర్ ఏబుల్ టు సీ ఇట్ ఆర్ నాట్. ఇక్కడ లైన్స్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ నుంచి ఇలా 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 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం వచ్చాము అనమాట. నౌ వీ నీడ్ టు గో ఫ్రమ్ హియర్ టు హియర్. ఇక్కడ ఒక స్ట్రైట్ రూట్ ఉందన్నమాట. ఇది మ్యాక్సిమమ్ ఆఫ్ ద మౌంటైన్ ఎక్కేషన్.